ఎవరన్నా పెంచుకుంటే పిల్లినో కుక్కనో శిల్కనో ఎలకనో పెంచుకుంటారు గాని సాఫియా అనే గీ అక్క కాకిని కన్నబిడ్డ తీరుగా చూసుకుంటాందట ఏడాది నుంచి. మరి ఏమైందో ఏమో కాకి కష్టకాలం వచ్చిందట. కావు కావని ఒరుతలేదట. కంట నీళ్ళు తీసుకుంటాందట. ఎందుకు డల్లుగున్నదని సుస్థి చేసిందట కాకికి. అందుకే ధనాధన్ దవాఖానకు తీసుకొని వచ్చింది. ఎవరికేమన్నా అయినా మంచిదే గాని నా కాకి కాసింత కూడా కష్టం రావద్దని పశువుల దవాఖానకు తీసుకొని వచ్చింది. అందుకే డాక్టర్లు పరీక్ష పట్టి చూసి దానికి ఏమైందో కనిపెట్టి సూదేసిండ్రు. అప్పటిదాకా శక్తి లేక కింద అడ్డం పడ్డ కాకి జరసేపటికి కాళ్ళు చక్కగా పెట్టి నిలుస్తున్నది. ఈ కాకిని సాగుతున్న సాఫియా అక్కకు పోతున్న పానం తిరిగి వచ్చినట్టు అయింది కావచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం నుండే షేక్ యూసఫ్ సాఫియా అక్క ఇంటికి ఏడాది కింద వచ్చిందట ఈ కాకి. దానికి కడుపు నిండా తిండేస్తే తినిపోయిందట. సాఫియా అక్కోలు కూడా మర్చిపోయిందట. కానీ తర్వాత ప్రతిరోజు ఇంటికి వచ్చి మనుషులలో కలిసి చేస్తున్నదట. అట్లా అందరు తిరగనే నేను మీ కుటుంబంలో సభ్యుని అన్నట్టు మెదిలిందట. అందుకే సాఫియా అక్కోలు దీనికి చికెను మటన్ ముక్కలు ఇష్టమైన కూరలు బిర్యానీలు పెట్టిందట. అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి కాకి సుస్థి చేయంగానే కాలిని అడుకన దావకనకు పరుగులు తీసింది. ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించి కాలం చేయాల్సిన కాకి జీవం పోయించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. కాకి కోసం గింత కష్టపడుతున్నావు, నీ మనసు మస్తు పెద్ద సాఫియా అక్క అని మెచ్చుకుంటున్నట్టే కామెంట్లు పెడుతుర్రు వీడియో చూసిన పబ్లిక్.